మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడుతానని గుడివాడ జనసేన నేత పవన్ విమర్శించారు. టీటీడీ కల్తీ నెయ్యిపై దొంగ వైఖరి ప్రదర్శిస్తారని తెలిపారు. పరామర్శ యాత్రల పేరుతో విద్వేషాలు రెచ్చగొడతారని ఫైర్ అయ్యారు. 60 లక్షల లీటర్ల రసాయనాలు, కెమికల్స్తో లడ్డూ ప్రసాదం తయారు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారని చెప్పుకొచ్చారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటనలో అతను అనాదిగా వస్తున్నటువంటి శవయాత్ర, పరామర్శ యాత్ర, రౌడీ యాత్రనే కొనసాగింపుగా ఈరోజు కూడా చేయడం జరిగింది. ఆ యాత్రలో మతి భ్రమించి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా భక్తుల విశ్వాసాన్ని కాలరాస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి గత ప్రభుత్వం వాడి, అసలు అది నెయ్యే కాదు, ఎందుకంటే నెయ్యి అనేది పాలు వెన్నతో తయారు చేసేదాన్ని నెయ్యి అని అంటారు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం పామాయిలు, కెమికల్స్తో తయారు చేసేదానికి నెయ్యి అని ఒక నామకరణం చేసి 60 లక్షల లీటర్ల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డూ తయారీకే కాదు, అన్ని రకాల దేవుడికి సమర్పించేటువంటి అన్ని రకాల నైవేద్యాలకి కూడా ఆ కల్తీ నెయ్యిని వాడి తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వారు చేశారని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, నిన్న పరామర్శ యాత్ర అని చెప్పని రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టానుసారంగా మతి భ్రమించిన వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటనలో అతను అనాదిగా వస్తున్నటువంటి శవయాత్ర, పరామర్శ యాత్ర, రౌడీ యాత్రనే కొనసాగింపుగా ఈరోజు కూడా చేయడం జరిగింది. ఆ యాత్రలో మతి భ్రమించి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా భక్తుల విశ్వాసాన్ని కాలరాస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి గత ప్రభుత్వం వాడి, అసలు అది